తీసుకుందాం. సంథింగ్ డిఫరెంట్‌గా ఉండాలి. ఏదైనా ఒక అప్లికేషన్ మీరు చెప్పండి. మీకు నచ్చిన అప్లికేషన్ మీరు చెప్పండి. మీకు నచ్చిన అప్లికేషను మీరు చెప్పండి. అలాంటి అప్లికేషనే మీకొక రిక్వైర్మెంట్ వచ్చింది. అలాంటి అప్లికేషన్ మీరు ఎట్లా బిల్డ్ చేస్తారు? ఏంటని ఇప్పుడు చెప్తా. మీకు నచ్చిన అప్లికేషన్ ఏదైనా మీ ఇష్టం చెప్పండి. సో, జొమాటో అప్లికేషనా? కూల్. ఎందుకంటే మనమంతా ఫుడ్ కదా! ఐ లవ్ ఫుడ్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకుంది. ఓకే. సో, హైర్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం ప్రాజెక్ట్ అనమాట. ఓకే. సో, ఈ విధంగా ఉండాలనేసి ఏం చేస్తారు? ఒక క్లయింట్ వచ్చేసి నాకు చెప్తాడు. ఓకే. సో, ఇప్పుడు జొమాటో ఉంది కదా! నేనొక క్లయింట్ నేను టొమాటో అని పెడతా. టొమాటో అప్లికేషన్ లాంటిది కావాలన్నట్టు. సేమ్ ఇలానే ఉంటది. అది టొమాటో అనమాట. జొమాటో కాకుండా టొమాటో. ఓకే. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక సీనియర్ లెవెల్‌లో ఏం చేస్తారంటే 60% ఓకే. మీకు ఒకసారి వైట్ బోర్డ్ ఓపెన్ చేస్తాం. సో దట్ యూ విల్ క్లియర్ ఐడియా. మీకు ఈరోజు ఒకటి డిసైడ్ చేసి చెప్తాను. మనలో 60% ఎవరైతే సీనియర్ లెవెల్ డెవలపర్ ఉంటారో ఓకే. రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది చేస్తాడు. 60% అంటే అసలు రిక్వైర్మెంట్ ఏంటి? అసలు క్లయింట్‌కి ఏం కావాలి? పర్ఫెక్ట్‌గా నేనేం చేయగలుగుతాను? సో, తనకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో నేను గ్రాబ్ చేసుకొని నేను ఏదైతే ప్రొవైడ్ చేయగలుగుతానో దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అంటే. అంతే. ఓకే. ద ఫస్ట్ 60% ఏదైతే ఉందో ఇదంతా కూడా సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్ అనమాట. నువ్వు రిక్వైర్మెంట్ ప్రాపర్‌గా అర్థం చేసుకోవాలి. ఓకే. సో, ఈ 20% ఉంది కదా! కోడింగ్. సో, ఈ కోడింగ్‌లో నువ్వేం చేస్తావంటే ఇక్కడ నువ్వొచ్చేసి HTML5, CSS3, జావాస్క్రిప్ట్. దీనికి అడ్వాన్స్ వెర్షన్ వచ్చేసి రియాక్ట్. ఓకే. సో, దీనికి అడ్వాన్స్ వెర్షన్ వచ్చేసి ఇలా కిందకొస్తే ఇక్కడంతా ఏమొస్తుందంటే మెటీరియల్ ఓకే. తర్వాత యాంటీ డిజైన్ ఇలాంటివి వస్తాయి. అర్థమైందా? ఇక్కడ 60% ఉన్నారా? ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది ఇక్కడ తన రిక్వైర్మెంట్ చెప్తాడు. సో, టొమాటో కదా మనం చెప్పింది. టొమాటో అప్లికేషన్ నాకు ఇలా ఉండాలి. సో, నా nav బార్ వచ్చేసి నాకు డిఫరెంట్‌గా ఉండాలి. సో, నాకు ఇక్కడ మాత్రం ఇలా సెర్చ్ బార్ ఉండాలి. ఇది నాకొద్దు. దీని రైట్ సైడ్‌లో నాకు హైదరాబాద్ రావాలి, సికింద్రాబాద్ రావాలి. లేకపోతే డిఫరెంట్ లొకేషన్స్ అనమాట. డిఫరెంట్‌గా ఉండాలన్నట్టు. సో, ఇవన్నీ ఎవరు చెప్తారంటే బిజినెస్ అనలిసిస్ట్ అని ఒకతను ఉంటాడనమాట. సో, తనకి మొత్తం కూడా చెప్తాడు. కంప్లీట్‌గా చెప్తాడు. నా రిక్వైర్మెంట్ ఇది. నాకు ఇలాంటి అప్లికేషన్ కావాలన్నట్టు. ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ చెప్తాడు. ఓకే. సో, ఇక్కడి వరకు మీకు అర్థమైందా? ఒక అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది? ఏం చేస్తున్నాం అనేది అర్థమైందా? లేకపోతే స్పీడ్‌గా వెళ్ళిపోతున్నానా? చెప్పండి. నేను చెప్తా. ఒక అప్లికేషన్ ఒక రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది అనేది మీకు అర్థమైందా? ఏమైనా కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? స్పీడ్‌గా వెళ్తున్నానా? నాకు చెప్పండి. అర్థమవుతుంది కదా! యెస్. సూపర్. ఇప్పుడు చూడండి ఇక్కడ 60% రిక్వైర్మెంట్ అనాలిసిస్ వచ్చింది. ఇక్కడ బిజినెస్ అనలిసిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇందులోకి వస్తారనమాట. కంప్లీట్. ఓకే. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ కంప్లీట్ వీళ్ళున్నారు కదా! వీళ్ళంతా ఉన్నారు కదా! వీళ్ళందరికి కూడా కోడింగ్ అవసరం లేదు. ఎటువంటి నాలెడ్జ్ వీళ్ళకి అవసరం లేదు. ఓకే. మీరు ఒకవేళ నాన్ కోడింగ్ జాబ్స్ ట్రై చేయాలనుకుంటే, ఎటువంటి కోడింగ్ నాకు అవసరం లేదు. నాకు వద్దురా బాబు అనుకుంటే ఇందులో మీరు వెళ్ళొచ్చు. అంటే బిజినెస్ అనలిసిస్ట్ అని ఉంటాడు. అంటే రిక్వైర్మెంట్ ఏదైతే వస్తుందో తాను మొత్తం అర్థం చేసుకుంటాడనమాట. ఓకే. అర్థం చేసుకొని ఓకే. మనకి అప్లికేషన్ ఎలా ఉండాలా? సో, క్లయింట్ వచ్చేసి ఈ విధంగా అడుగుతున్నాడు. సో, మనం ఏ విధంగా ఉండాలి అప్లికేషన్? ఇదంతా మొత్తం కూడా బిజినెస్ అనలిసిస్ట్ ఏం చేస్తాడంటే తీసుకుంటాడనమాట. ఓకే. సో, రిక్వైర్మెంట్ మొత్తం కూడా గ్యాదర్ చేసుకుంటాడు. సో, దీనికి ఎటువంటి కోడింగ్ అయితే అవసరం లేదు. మీరు కావాలంటే జాబ్ ట్రై చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. ఎందుకంటే క్లయింట్ వచ్చి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు కదా! వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి మీకు ఎక్కువ కమ్యూనికేషన్ ఉండాలి.
ఓకే. సో ఇది వెళ్ళొచ్చు. దాని తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే ఇతనికి ఎటువంటి కోడింగ్ అవసరం లేదు. ఒక ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చుకుంటాడు. తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తే బావుంటుంది? ఎగ్జాక్ట్‌లీ ఏ టెక్ స్టాక్ ఉండాలి? ఏం చేయాలనేది మొత్తం కూడా ప్లాన్ చేస్తారన్నమాట. కంప్లీట్ ప్లాన్ చేస్తాడు తను ప్రాజెక్ట్ మేనేజర్ అనేది. తనకి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఏముండదు. కంప్లీట్ ప్రాజెక్ట్ మేనేజర్ అయితే చూసుకుంటాడు. ఆ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అన్నమాట. సో ఇంతవరకు ఎట్టి డౌట్స్ ఏమైనా? ఓకేనా? సో ఇది ప్రాజెక్ట్ మేనేజర్ ఇంతవరకు అర్థమైంది. దాని తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ చూడండి. ఇంతవరకు అయిపోయింది కదా! ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే చెప్తాడు ఇంకా. ఇప్పుడు కోడింగ్ టీమ్ దగ్గరికి వస్తాడు. ఈ టీమ్‌లో ఎవరు ఉంటారంటే మనకు HTML5, CSS3, రియాక్ట్ వీళ్ళంతా ఉంటారు కదా! వీళ్ళని ఏమంటారంటే మనం సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అని అంటాం. సాఫ్ట్‌వేర్ డెవలపర్స్. ఓకే. సో వీళ్ళేం చేస్తారు? ఇందులో వచ్చేసి మనకు ఫ్రంట్ ఎండ్ ఉంటారు. ఓకే. సో ఫ్రంట్ ఎండ్ ఉంటారు. సో ద సేమ్ వే బ్యాక్ ఎండ్ ఉంటారు. రైట్? బ్యాక్ ఎండ్. ఇవి రెండు కలిపితే ఎవరు వస్తారు? మీకు ఆల్రెడీ తెలుసు కదా! ఫుల్ స్టాక్ వస్తారు. ఇంతవరకు అర్థమైందా? ఒక అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది? రిక్వైర్మెంట్ ఏం చేస్తాము? ఏంటిది మొత్తం అర్థమైందా? ఓకే. సో ఇవి సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ వీళ్ళు చేస్తారన్నమాట. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇవి రెండు కలగలిపితే వచ్చిండేదే ఫుల్ స్టాక్. సో తను మొత్తం చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ ఎండ్ తనే చూసుకోవాలి. బ్యాక్ ఎండ్ కూడా తనే చూసుకోవాలి. సో ఇతను ఏమంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అని అంటారు. ఓకే. సో వీళ్ళకి ఏమున్నాయంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి ఒక 60% జాబ్స్ ఉంటాయి. బ్యాక్ ఎండ్ డెవలపర్‌కి 40% ఉంటాయనుకోండి. ఫుల్ స్టాక్ వీళ్ళిద్దరిని కలిపితే ఎక్కువ ఉంటాయి కదా వీళ్ళకి. సో ఎక్కువ ఆపర్చునిటీస్ మాత్రం ఫుల్ స్టాక్ డెవలపర్‌కి ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? ప్రీవియస్ క్లాస్‌లో మీరు చెప్పారు కదా! ఓన్లీ ఒక్కటే నేర్చుకోమని ఫుల్ స్టాక్ అంటున్నారు. మరి మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారని మమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయకమని మీరు చెప్తారన్నమాట. అది కాదు. ఇక్కడ ఏంటంటున్నానంటే మీరు ఏదైనా ప్రాపర్‌గా నేర్చుకోవాలనుకుంటే ఫ్రంట్ ఎండ్ ప్రాపర్‌గా నేర్చుకోండి ఫస్ట్. అట్‌లీస్ట్ ఒక 90% అన్నా. ఇది నేర్చుకున్న తర్వాత బ్యాక్ ఎండ్ ఫుల్‌గా నేర్చుకోండి. అసలు ఒక ఏబీఎస్ ఎట్లా వర్క్ అవుతుంది? కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ డేటా ఎలా వెళ్తుంది? బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ డేటా ఎలా వస్తుంది? మనం ఎట్లా మేనేజ్ చేస్తున్నాం? ప్రాపర్‌గా డేటాబేసెస్ ఇవన్నీ మొత్తం తెలుసుకున్న తర్వాతనే మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు. ఇవి రెండు ప్రాపర్‌గా ఉండాలి. ఇక్కడ 20% నేర్చుకుంటా, ఇక్కడ 80% నేర్చుకుంటా, లేకపోతే ఇక్కడ 30% నేర్చుకుంటా, ఇక్కడ 60% నేర్చుకుంటా అంటే మీరు ఎప్పటికీ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వలేరు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే. సో ఈ 60% అన్నాను కదా! యాస్ మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా కూడా మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా 60% అన్నమాట ఇంతవరకు. మీరు ఎక్కడ కూడా ఇంకా కోడింగ్‌లోకి మీరు వెళ్ళలేదు అసలు. అంటే రిక్వైర్మెంట్ అనలైజ్ చేసుకుంటారు. మీరు కూడా అర్థం చేసుకుంటారు. ఓకే. క్లయింట్ ఇది అడిగాడు కదా! యెస్. యెస్. యెస్ అన్నట్టు. అంతే. దాని తర్వాత 20% ఏదైతే ఉందో ఇది అంతా మొత్తం కూడా కోడింగ్‌లోకి వెళ్తుంది. 20% కోడింగ్. ఓకే. ఆ మిగతా ఈ 20% ఉందా? ఇది వచ్చేసి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది. సో అంటే నాబర్ ఎలా ఉండాలి? సో నాబర్ క్లిక్ చేసిన తర్వాత ఏం జరగాలి? తర్వాత డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సో ఈవెంట్స్ జరుగుతాయి కదా! ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్లారనుకోండి. సో నేను బటన్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? సంథింగ్ ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అయిపోయి ఒకటికెళ్ళిందా? ఈ లాజిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం లాజిక్స్ అన్ని హ్యాండిల్ చేసేది ఏమంటే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నమాట. ఓకే. ఈ 20% కోడింగ్ ఏదైతే HTML5, CSS3 ఇవన్నీ కూడా జస్ట్ సింటాక్స్ అన్నమాట. అంతే. అంతకు మించి మీరు ఏదో థింక్ చేసేసి నాకు అది కావాలి, ఇది కావాలి ఏముండదన్నమాట. ఇదంతా కూడా సింటాక్స్ అన్నమాట అంతే. మీ థాట్ ప్రాసెస్‌ని ప్రాపర్‌గా కంప్యూటర్‌కి చెప్పి కంప్యూటర్‌తో మీరు వర్క్ చేయించుకోవడం అన్నమాట అంతే. సో దానికోసం డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. అది ఫ్రంట్ ఎండ్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, డాట్ నెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే కంప్యూటర్‌కి అన్ని లాంగ్వేజెస్ తెలుసన్నమాట. బట్ మనకి ఏ లాంగ్వేజెస్ తెలుసో మనం తెలుసుకోవాలి అంతే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? అర్థమైందా? ఏం జరుగుతుంది ఏంటన్నట్టు? సో ఇప్పటి నుంచి మీరు ఏం థింక్ చేస్తారంటే మీ అంతకు మీరే థింక్ చేస్తారన్నమాట. ఒక్కరి హెల్ప్ మీకు అవసరం లేదు. ఒకడు చెప్తాడు ఇది చేయమని చెప్పి, ఒకడు చెప్తారు అది చేయమని చెప్పి, నేను కూడా వస్తాను, నేను కూడా చెప్తాను. ఇవి మీకు అవసరం లేదు. మీరు ఇప్పుడే థింక్ చేస్తారు. నాన్ ఐటీ జాబ్ కరెక్ట్‌గా ఉంటుందా? లేకపోతే నాకు ఐటీ జాబ్ సెట్ అవుద్దా? లేకపోతే కోడింగ్ అంటే ఏంటి? నాన్ కోడింగ్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఎవరు? అసలు బిజినెస్ అనలిసిస్ట్ అంటే ఎవరు?
అర్థమైందా? సో, దీనికోసం ఎక్కడ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ నీ ఇంటర్నల్‌గా నీకు అంత మొత్తం ఉంది ఇప్పుడు ప్రెజెంట్. ఐ హోప్ కంప్లీట్ అయిందనుకుంటా. ఓకే. ఓకేనా? సో, ఇది అయింది. సో, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదైతే ఉందో, ఇది ఎక్కువ నువ్వు కాన్సంట్రేట్ చేయాలన్నమాట. ఇది దాని తర్వాత 60% ఏదైతే మీకు రిక్వైర్మెంట్ ఉందో, ఇవి 2 ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే మీకు 20% కోడింగ్ ఏదైతే ఉందో, అది ఈజీగా మీకొస్తుంది. ట్రస్ట్ మీ. మనోళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ 80% కోడింగ్ నేర్చుకుంటారు. మనోళ్ళు చేసే తప్పేమంటే 80% కోడింగ్ నేర్చుకుంటారు. రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, అది 5% నేర్చుకుంటారు. జస్ట్ 5% అంతే. 5% మాత్రమే. అంతకుమించి ఎక్కువ నేర్చుకోకూడదు. మరి ప్రాబ్లమ్ వచ్చేస్తుంది మరి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది కదా! ఇదేం చేస్తారు? 15%. లేదంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇదొక 5% అంతే. ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి 5% అంతే. ఇలా ఉంటే నీకెప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తుంది అసలు? కోడింగ్, 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 కోడింగ్. ఇప్పుడు నువ్వు జస్ట్ ఇక్కడికెళ్ళి లూప్స్ ఇన్ జావాస్క్రిప్ట్ కోడ్ అని కొట్టండి మామూలుగా డైరెక్ట్‌గా. ఓకే. ఈ కోడ్ వచ్చిందా? మొత్తం వచ్చిందా? దానికోసం నువ్వు ఎందుకు అంత సింటాక్స్ మొత్తం గుర్తుపెట్టేసుకొని ఓకే కోడింగ్ అంటే అది ఇది ఇవన్నీ మొత్తం ఉంది కదా నీ దగ్గర. అన్నీ ఉన్నాయి కదా! అప్పుడు నువ్వు ఇంకేం చేస్తావు? ఇంకేం నేర్చుకుంటావు? కొత్తగా ఏం నేర్చుకోవాల్సింది నువ్వు అసలు? ఓకే. ఇప్పటి నుంచి పరిగెత్తకండి. ఓకే. కోడింగ్ అని పరిగెత్తకండి. ప్రాపర్‌గా మీరు అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ప్రతిసారి అదే చెప్తున్నా. మీకు బోర్ కొట్టేంత వరకు నేను చెప్తూనే ఉంటా. మీరు నన్ను కావాలంటే తిట్టుకున్నా పర్లేదు. కోడింగ్ అనేది జస్ట్ ఫర్ సింటాక్స్ అంతే. మీ కాన్సంట్రేషన్ మొత్తం కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఉండాలి. తర్వాత రిక్వైర్మెంట్ ఏమైతే అడిగాడో దాని మీద ఉండాలన్నమాట. ఓకే. సో, మీకు దారి తెలియకుండా ఇప్పుడు నిజం చెప్పాలనుకో మన 'దేవర్' మూవీ అనుకోండి. ఓకే. సో, మూవీకెళ్ళాలన్నప్పుడు ఎగ్జాక్ట్‌లీ మీరు అమీర్‌పేటనో లేకపోతే ఏదైనా సంథింగ్ ఒక ప్లేస్‌ని డిసైడ్ అవుతారు కదా! అది డిసైడ్ అవ్వకుండా నేను మూవీకెళ్తాను. నేను ఫ్యాన్ నేను ఎళ్ళిపోతానంటే నువ్వు ఎక్కడికెళ్తావు చెప్పు? మనకి వచ్చేసి ప్రగతి నగర్ నుంచి ఎళ్ళొచ్చు. కేపీహెచ్‌పీ నుంచి ఎళ్ళొచ్చు. డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి కదా! ఏ విధంగా ఎళ్తే మనం ఈజీగా మనం చేరుకోగలుగుతాము. ఇదంతా నీకు క్లారిఫై వచ్చేది, నీకు క్లారిటీ ఉండేది మొత్తం గూడా ఈ రిక్వైర్మెంటు. ఈ రిక్వైర్మెంట్ ఇదంతా వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే ఎళ్తున్నావో ఇదంతా జస్ట్ కోడింగ్. అంటే నువ్వు జస్ట్ 15-20% చేసేది కోడింగ్. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా నేనేం చెప్తున్నాననేది. ఓకే. సూపర్బ్. సో, దిస్ ఈజ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. సో, మీరు ఎంత వెతికినా గూడా ఎక్కడ దొరకదనమాట ఇది. సో, అదేదేదో చెప్పేస్తారు కాబట్టి నేను ఈరోజు క్లియర్ చేద్దామని అనుకున్నా. ఇప్పటి నుంచి మీరు మీ అంతకు మీరే థింక్ చేయండి. మీకు ఎవరి హెల్ప్ అవసరం లేదన్నమాట. ఓకే. దాట్స్ ఇట్. ఓకే. ఇంకా ఏమైనా ఉందా? సో, మనకి రెడ్డి హూ విల్ డిసైడ్ విచ్ ఫ్రేమ్‌వర్క్ టు యూజ్. సో, మనకేముంటుందంటే నేను చూపిస్తాను అది కూడా. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు కదా! వీళ్ళందరిలో ఎవరుంటారంటే టెక్నికల్ ఆర్కిటెక్ట్ అని అతను ఉంటాడు. పేర్లను మొత్తం ఉంటాయి. మీరేదో కన్‌ఫ్యూజ్ అయిపోయి అవ్వాల్సిన అవసరం లేదు. టెక్నికల్ ఆర్కిటెక్ట్. ఇతని పని ఏంటంటే మొత్తం ప్రాజెక్ట్ మేనేజరు, తర్వాత బిజినెస్ అనలిస్ట్ మొత్తం మన రిక్వైర్మెంట్ తీసుకొచ్చి ముందర పెడతాడు. సో, ముందర పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? సో, టెక్నికల్ ఆర్కిటెక్ట్ దగ్గరికెళ్తాడు. వెళ్ళిన తర్వాత భయ్యా మన దగ్గర ప్రాజెక్ట్ వచ్చింది. అది 100 కోట్ల ప్రాజెక్ట్. దీనికి ఏ టెక్ స్టాక్ యూజ్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది తొందరగా క్లయింట్ అనుకున్న టైంకి కంప్లీట్ అవుతుంది. ఏది మనం యూజ్ చేయాలి? మార్కెట్‌లో ప్రెజెంట్ ట్రెండింగ్ ఏముంది? చెప్పమని చెప్తారు. ఆ టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడంటే క్లయింట్ మొత్తం రిక్వైర్మెంట్ అనలైజ్ చేస్తారు ఇంకోసారి. సో, క్లయింట్ ఎవరు? సో, టొమాటో అప్లికేషన్ కదా! జొమాటో కాదు టొమాటో అప్లికేషన్ కదా! దీనికి ఏది చేస్తే బాగుంటుంది? ఎంతమంది యూజర్స్ వస్తున్నారు? సో, ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు? ఎంతమంది ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు? నువ్వు క్లారిటీ చేసుకొని ఓకే. లెట్స్ గో విత్ రియాక్ట్. తర్వాత కొంచెం ఆలోచించి వద్దు రియాక్ట్ వద్దు. ఎక్కువ మంది వస్తున్నారు. ఇవన్నీ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఎస్ఈఓ. ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఎస్ఈఓ అనమాట. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే తొందరగా మనకు వచ్చేలాగా కావాలి కాబట్టి దీనికోసం నెక్స్ట్ చేసుకెళ్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్
React, we will go for Next.js. ఓకే, ఫ్రంట్ ఎండ్ సైడ్ ఫిక్స్ అయిపోయింది. Next.js అన్నప్పుడు ఫ్రంట్ ఎండ్ పార్ట్ బాగా ఫిక్స్ అయింది అన్నప్పుడు మనం జావాస్క్రిప్ట్ తీసుకున్నాం కదా, దీనికి బ్యాక్ ఎండ్ ఏది ఉంటే బాగుంటుంది అనేసి మనం థింక్ చేస్తాం. సో థింక్ చేసినప్పుడు తనకి ఏమవుతుందంటే జావాస్క్రిప్ట్ కూడా బ్యాక్ ఎండ్లోనే ఉండాలి, స్పీడ్గా మనకి అసిన్క్రనస్గా మనకి డేటా ఫెచ్ చేయడము, తీసుకురావడము, పబ్లిష్ చేయడం ఇదంతా బాగుంటుంది. కాబట్టి వాడు ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్కి Next.js తీసుకుంటారు. ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారంటే టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం ఇవన్నీ డిసైడ్ చేస్తాడు. ఓకే, సో ఇక్కడ ఏముంటారంటే మళ్ళీ ఫ్రంట్ ఎండ్ ఆర్కిటెక్ట్ అని ఒక అతను ఉంటాడు, అంటే ఫ్రంట్ ఎండ్ మొత్తం అతను చూసుకుంటాడు. ఓకే, సో బ్యాక్ ఎండ్లో ఒక అతను ఉంటాడు, సో బ్యాక్ ఎండ్ మొత్తం ఇతను చూసుకుంటాడు. ఓకే, వీళ్ళ కింద ఎవరైతే ఉంటారో తర్వాత వచ్చే వాళ్ళే లీడ్స్, సాఫ్ట్వేర్ లీడ్ లైక్ మీ. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ లీడ్ ఉంటాడు, ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ లీడ్ ఉంటాడు. వీళ్ళ కింద ఎవరు వస్తారు తర్వాత, ఇక్కడ వచ్చేది మిడ్ లెవెల్ అన్నమాట. మిడ్ లెవెల్ వీళ్ళకి ఎంత ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ ఒక 3 years ఉంటుంది అనమాట. ఒక 3 years అనుకోండి. 3 to 4 years ఉన్న వాళ్ళ మధ్యలో 3 to 4 years ఆర్ 5 years ఉన్నా కూడా వీళ్ళంతా కూడా మిడ్ లెవెల్ అంటారు. అబౌవ్ 6 years నుంచి 7-8 years ఎక్స్పర్టీస్ బాగున్నారంటే వాళ్ళు లీడ్స్ అవుతారు నార్మలీ. అది కాకుండా అంటే మిడ్ లెవెల్. వీళ్ళ కిందకి తర్వాత వచ్చే వాళ్ళే మన కింగ్స్ అనమాట, జూనియర్ డెవలపర్స్. గాట్ ఇట్? మీకు ప్రాజెక్ట్ రావాలంటే ఇంతమందిని దాటుకొని ఇంత చెరిగి ఓకే కన్సిడర్ చేసుకొని ఇలా 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 వస్తుంది. మనం రియాలిటీలో బ్రతుకుదాం. మనకి గుడ్డిగా మనం గొర్రెలాగా ఒకటి చెప్పిండేది మనం వినకూడదు. మనం ప్రాపర్గా లాజిక్స్ బిల్డ్ చేసుకోవాలి. సో సాఫ్ట్వేర్లో ఎప్పుడు కూడా లాజిక్స్ ఉంటాయి కానీ మ్యాజిక్స్ ఉండవు అనమాట. ఓకే, మీరు మోసపోకండి, ఎక్కడికైనా ఎవరు చెప్పినా కూడా మోసపోకండి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటారు. ఇంతవరకు ఇప్పటివరకు నేను చెప్పింది మాత్రమే మీరు అర్థమైందా లేదా ఒకటి మాట చెప్పండి. మిగతా మీ క్వశ్చన్స్ అన్నీ నేను చెప్తా. ఇప్పటివరకు నేను చెప్తా, ప్రతిదీ చెప్తా. ఈరోజు చెప్తున్నాను కదా మీకు టెస్టింగ్ ప్రతిదీ నేను చెప్తా. మీకు అర్థమైపోద్ది నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా. లేకపోతే నేను ఇప్పుడు శివ వచ్చాడు, రేపు పొద్దున ఇంకొకటి వస్తాడు, తర్వాత ఇంకొకటి వస్తాడు, ఒక